హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లోపల గదిలో ఎవరినో తీసుకొచ్చినట్టున్నారు. ఎవరు అని చెప్పి మనోహరి మంగళాని అడుగుతూ ఉంటే, ఉన్నాడు కదా మా రోగిష్ఠుడు, మళ్ళీ ఏ రోగిష్టి దాన్ని తీసుకొచ్చాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఎవరా అని చెప్పి మనోహరి తొంగి చూస్తూ ఉంటే, ఇంతలో మనోహరికి ఫోన్ రావడంతో అక్కడి నుండి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు బాగి రామ్మూర్తితో, అసలు ఎవరు నాన్న ఈవిడ, ఇంతకుముందు ఎప్పుడు ఈ ఊర్లో చూసినట్టుగా లేదు అని చెప్పి అంటూ ఉంటే, ఏమో అమ్మా, నేను కూడా ఆవిడ్ని చూడటం ఇదే మొదటిసారి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి, నాన్న త్వరగా డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించి ఈవిడకు స్పృహ వచ్చిన తర్వాత వాళ్ళెవరో కనుక్కొని పంపించేయండి నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. మరోవైపు అమర్ జాగింగ్కి వెళ్తూ ఉంటే సౌరవ్ తన మనుషులతో కారులో అటువైపే వెళ్తూ ఉంటాడు. ఇతన్ని ఒకసారి మనోహరి ఫోటో చూపించి తెలిసేమో అడుగుదాం అనుకొని సౌరవ్ తన మనుషులతో కారు వెనక్కి పోనివ్వండి అని చెప్పి అమర్ దగ్గర కార్ని ఆపమని చెబుతాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది అని చెప్పి సౌరవ్ అమర్ని అడగడంతో అప్పుడు అమర్ సౌరవ్ని పెళ్ళిలో చూసిన విషయాన్ని గుర్తు చేసుకొని ఆ రోజు పెళ్ళిలో అని చెప్పి గుర్తు చేస్తాడు. అవును సార్, మిమ్మల్ని ఆ రోజు పెళ్ళిలో చూశాను, ఇప్పుడు గుర్తొచ్చిందని చెప్పి సౌరవ్ అంటూ ఉంటే, ఆ రోజు మిమ్మల్ని అడగడం మర్చిపోయాను, ఇంతకీ మిమ్మల్ని పెళ్ళికి ఎవరు పిలిచారని చెప్పి అమర్ అడుగుతాడు. ఎవరు మమ్మల్ని పిలవలేదు సార్, మేమే ఒక రాక్షసిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చామని చెప్పి అంటూ ఉంటాడు. ఎవరైనా తప్పిపోయారా అని చెప్పి అమర్ అడుగుతాడు. లేదు సార్, అది రక్తం తాగే పిశాచి, అది మమ్మల్ని మోసం చేసింది, అందుకే దాన్ని వెతుక్కుంటూ అక్కడ ఉందని ఇన్ఫర్మేషన్ వస్తే పెళ్లి మండపానికి వచ్చామని చెప్పి సౌరవ్ అంటూ ఉంటాడు. అయినా మీకు కొత్తగా పెళ్ళైంది, అటువంటి మనిషి గురించి విన్నా కూడా మీకు చెడు జరుగుతుంది అని చెప్పి సౌరవ్ అంటూ ఉంటే, మరి అటువంటప్పుడు ఆ మనిషి గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని చెప్పి అమర్ అంటాడు. దాంతో సౌరవ్, మా శత్రు పైన మేమే గెలవాలి సార్, వేరొకరి హెల్ప్ తీసుకోమని చెప్పి అంటూ ఉంటే, సరే అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అమర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత సౌరవ్, అయ్యో ఫోటో చూపిద్దాం అనుకుని మర్చిపోయానే అని చెప్పి అలా ఫోన్లో మనోహరి ఫోటో వైపు చూస్తూ ఉంటే ఇంతలో ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. టైంకి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. రే త్వరగా బండి తీయండిరా, ఆ మనోహరి ఈ ఊర్లోనే ఉందని తెలిసింది కదా, మనం వెళ్దాం పదండి అని చెప్పి సౌరవ్ తన మనుషులను తీసుకొని మళ్ళీ కారులో మనోహరి కోసం వెతకడం మొదలు పెడతాడు. మరోవైపు సరస్వతి గదిలో స్పృహ లేకుండా ఉంటుంది. పిల్లలు బయట నుండి ఆడుకొని ఇంట్లోకి వస్తూ ఉంటారు. రాతోడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు, కానీ సరస్వతిని చూడడు. పిల్లలు లోపలికి వచ్చేటప్పుడు అంజలి పాప అమ్ము వాళ్ళతో, అమ్ము గదిలో ఎవరో ఆంటీ పడుకొని ఉన్నారట, అందుకే మీరెవరూ కూడా గొడవ చేయొద్దు, తాతయ్య చెప్పమన్నారు అని చెప్పి అంజు అంటూ ఉంటే, ఇకప్పుడు అమ్ము, ముందు ఆ పని నువ్వు చేయాలంజు, లౌడ్ స్పీకర్ లాగా పెద్దగా అరుస్తూ ఉండేది నువ్వు సైలెంట్గా ఉండు చాలు, సరిపోతుందని చెప్పి మిగతా పిల్లలు అంజుతో అంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు సరస్వతి ఉన్న గదిలోకి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే అక్కడికి మనోహరి వస్తుంది. పిల్లలు త్వరగా మీ నాన్నతో మాట్లాడి మనం ఇక్కడి నుండి ఎంత వీలైతే అంత త్వరగా వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకంటే మాకు ఇక్కడ బాగానే ఉంది కదా, ఎందుకు ఇక్కడ నుండి వెళ్ళాలని చెప్పి అంటూ ఉంటారు. దాంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, వీళ్ళను ఏదో ఒకటి ప్లాన్ చేసి నా వైపుకి తిప్పుకుందాం అనుకుంటే వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకొని ఇక కావాలనే పైకి నవ్వుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఏంటంటే ఎందుకలా నవ్వుతున్నారని చెప్పి పిల్లలు అడుగుతారు. దాంతో మనోహరి, ఏం లేదు పిల్లలు, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు నవ్వొస్తుంది, మీరు పూర్తిగా మిస్సమ్మ మాయలో పడిపోయారు, మిస్సమ్మ టాలెంటే అటువంటిది, మొదట మీరు అసలు మిస్సమ్మ వాళ్ళ ఊరికే రామని చెప్పారు, అటువంటిది ఇప్పుడు ఈ ఊరు నుండి రామని అంటున్నారు, అంటే మీరు మిస్సమ్మ బుట్టలో పడిపోయినట్టే కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. కావాలనే ఆ మిస్సమ్మ మీ చేత ఇలా చెప్పిస్తుంది, మిమ్మల్ని తన కంట్రోల్లో పెట్టుకుందని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఇప్పుడు మాకు మొత్తం అర్థమైందా ఆంటీ, సరే డాడీ వచ్చిన తర్వాత మాట్లాడి మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామని చెప్పి పిల్లలు మనోహరికి చెబుతూ ఉంటారు. దాంతో మనోహరి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరోవైపు యమపురిలో ఆరు మనోహరియే తన చావుకి కారణమని తెలుసుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది.
అప్పుడు గుప్తా ఆరు దగ్గరికి వచ్చి, ఏమైంది బాలిక, ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదు గుప్తా గారు, నేను ఒక నిజాన్ని తెలుసుకున్నానని చెప్పి ఆరు అంటుంది. నువ్వు నిజాన్ని తెలుసుకున్నావా, ఏం నిజం అంటూ మాయా దర్పణం వైపు చూస్తాడు. నిజం చెప్పు బాలిక, నువ్వు ఆ మాయా దర్పణంలో చూడకూడదేదో చూసావు కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఆరు మౌనంగా ఉండిపోతుంది. నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను బాలిక, అదేంటంటే యమధర్మరాజుల వారు ఇప్పుడు సభకు వస్తున్నారు. లోపలికి వెళ్ళడానికి నాకు అనుమతి ఇచ్చారు, నాతో పాటు నువ్వు కూడా లోపలికి రావచ్చు అని చెప్పి అంటూ ఉంటే, లేదు గుప్తా గారు, నేను లోపలికి రానని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇంతలో యమధర్మరాజు అక్కడికి వస్తాడు. ఇక ఆయనను చూడగానే ఆరు, నమస్కారం ప్రభు గారు, నేను మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు గుప్తా ఏదైనా లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవచ్చు పదబాలిక అని చెప్పి అడ్డుపడుతూ ఉంటాడు. అప్పుడు ఆరు, నాకు తెలుసు యమధర్మరాజు గారు, ఒక్కసారి లోపలికి వెళ్తే రావడం మళ్ళీ కుదరదని, అందుకే ఈలోగా నేను మీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను. మా భూలోకంలో ఉరిశిక్ష వేసే ముందు చివరి కోరిక ఏంటని అడుగుతారు. అలా ఇక్కడ కూడా చివరి కోరికను మీరు నెరవేరుస్తారా అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది. నీలాంటి మహాసాధ్వి అడిగితే కోరిక తీర్చకుండా ఎలా ఉంటానో, నీ ప్రాణం తప్ప ఏదైనా కోరుకో అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటే, అప్పుడు గుప్తా, రాజుగారు మీకు ఆ బాలిక గురించి తెలీదు, మీరన్న ఈ ఒక్క మాటతో ఆ బాలిక ఎన్ని విన్యాసాలు చేస్తుందో చూడండి అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు ఆగు గుప్తా అని చెప్పి యమధర్మరాజు గుప్తాని ఆపుతూ, నువ్వు చెప్పు బాలిక అని చెప్పి ఆరుని అడుగుతూ ఉంటే, అప్పుడు ఆరు, సూర్యాస్తమయం వరకు నాకు భూలోకంలో ఉండడానికి అవకాశం ఇవ్వండి రాజుగారు, నేను పూర్తి చేయాల్సిన పని ఒకటి ఉందని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ముందు ఒప్పుకొని యమధర్మరాజు తర్వాత ఆరు, మీరు పాశం వేసిన తర్వాత మహాసావిత్రి భర్త ప్రాణాలే తిరిగిచ్చిన వాళ్ళు, అటువంటిది నా కోరికను తీర్చలేరా రాజుగారు, మీరు అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా జరుగుతుంది అని చెప్పి అలా ఆరు యమధర్మరాజుని ఒప్పించడంతో యమధర్మరాజు, అలాగే బాలిక, నువ్వు కోరుకున్నట్టుగా సూర్యాస్తమయం వరకు నీకు భూలోకంలో ఉండడానికి అవకాశం ఇస్తున్నాను, నీతో పాటు గుప్తాని కూడా తోడుగా తీసుకువెళ్ళని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు గుప్తా, లేదు ప్రభు, ఈ బాలికతో నేను వెళ్ళను, ఒక్కసారి వెళ్ళినందుకే ఈ బాలిక నన్ను ముప్పు తిప్పలు పెట్టింది అని చెప్పి అంటూ ఉంటే, యమధర్మరాజు ఆజ్ఞను తప్పుతావా గుప్తా అని చెప్పి గుప్తా మీద యమధర్మరాజు మండిపడుతూ ఉంటే, అలాగే రాజుగారు, మీరు చెప్పినట్టుగానే తీసుకువెళ్తాను అని చెప్పి గుప్తా ఆరుని భూలోకంలోకి తీసుకుని వస్తాడు. మరోవైపు అమర్ జాగింగ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత తలనొప్పి అంటూ కుర్చీలో కూర్చొని ఉంటాడు. అప్పుడు ఏవైంది బాబు, ఎందుకలా మొహం వాడిపోయిందని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటే, తలనొప్పిగా ఉందని చెప్పి అమర్ అంటాడు. దాంతో బాగి పాలన్నీ ఒక్క చుక్క కూడా మిగిల్చకుండా మొత్తం తాగేస్తే తలనొప్పి కాకుండా ఏమొస్తుందని చెప్పి బాగి అంటుంది. పాలు తాగితే ఎక్కడైనా తలనొప్పి వస్తుందా అమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. తనకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదులేండి, ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది అని చెప్పి అమర్ కోపంగా చూస్తూ ఉంటే, ఏంటండి ఇంత గుడ్లేసుకొని అలా చూస్తారేంటి, మీరు నన్ను అనొచ్చు కానీ నేను మిమ్మల్ని అనకూడదా, ఎక్కడైనా తల్లి బిడ్డ న్యాయం ఉండాలి అని చెప్పి బాగి కూడా అమర్ మీద అరుస్తూ ఉంటుంది. ఇంతలో రామ్మూర్తి, రాత్రి నిద్ర లేకపోవడం వల్లే ఈ తలనొప్పి బాబు అని చెప్పి అంటూ ఉంటే, నాన్నగారు మీరు అనుకున్నట్టుగా అక్కడ అంత సీన్ ఏం జరగలేదు, ఈ తలనొప్పి నిద్ర లేకపోవడం వల్లే వచ్చింది, కానీ కొత్త ప్లేస్ కదా అందుకే నిద్ర పట్టుండదు అంటూ, నా గదిలోకి రా అమర్, నేను టాబ్లెట్ ఇస్తానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అప్పుడు రామ్మూర్తి, తలనొప్పికి ఎవరైనా టాబ్లెట్ వేసుకుంటారా బాబు అని చెప్పి రాథోడ్, నేను చేయమన్న ఏర్పాట్లు చేసావా అని చెప్పి రాథోడ్ని పిలుస్తాడు. ఇంతలో రాథోడ్ కుంకుడుకాయలు తీసుకుని అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఈ కుంకుడుకాయలతో స్నానం చేస్తే అప్పుడు తలనొప్పి పోతుందని మనోహరి ఆశ్చర్యంగా అడుగుతుంది. తలకు మర్దన చేసి తలస్నానం ఈ కుంకుడుకాయలతో చేస్తే జన్మ జన్మల తలనొప్పైన ఇట్టే మాయమవుతుంది అని చెప్పి రామ్మూర్తి, ఒక్కసారి నా మాట వినండి బాబు అని చెప్పి అమర్ని ఒప్పించడంతో సరే అని చెప్పి అమర్ స్నానం చేయడం కోసం అని చెప్పి బయటకు వస్తాడు. ఇక ఆ తర్వాత రామ్మూర్తి బాగిని పిలుస్తూ ఉంటే, ఇప్పుడు తనెందుకు అని చెప్పి అమర్ అంటాడు.
మీకు మర్దన చేయడానికి బాబు అని చెప్పి రామ్మూర్తి అంటాడు. ఏం అవసరం లేదని అమర్ అంటూ ఉంటే గుండె నొప్పి వచ్చినట్టుగా రామ్మూర్తి యాక్ట్ చేస్తూ ఉంటాడు. సరే రమ్మని చెప్పండి అని అమర్ అనగానే రామ్మూర్తి బాగీని పిలుస్తాడు. అమ్మ బాగి, సార్కి మర్దన చేయమ్మా అంటూ కొబ్బరి నూనెను బాగి చేతుల్లో పెట్టగానే బాగి తనకు ఇష్టం లేనప్పటికీ అమర్ దగ్గరికి వెళ్ళి తన తలకు నూనెతో మర్దన చేస్తూ ఉంటుంది. ఇక అలా బాగి అయిష్టంగా అమర్ తల మీద నూనె అంతా పోసేస్తూ ఉంటే అప్పుడు అమర్ మొహం నిండా నూనె అంటుకుపోవడంతో అప్పుడు బాగి సారీ అంటూ అమర్ మొహానికి అంటుకున్న నూనెను చేత్తో తుడుస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న మనోహరి ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరిని చూసి రాథోడ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.